వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుంకాలు విధించినా భయపడేదే లేదు ప్రధాని మోడీ. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం సీఎం చంద్రబాబు. లక్ష్యం చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఎగుమతులపై 50% సుంకాలు విధించినా భయపడేదే లేదని భారత్ స్పష్టం చేసింది. రైతులు, పశు పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోడీ ట్రంప్ నకు గట్టి సందేశం ఇచ్చారు. భారీ మూల్యం చెల్లించాలనే విషయం వ్యక్తిగతంగా తనకు తెలుసునని, అందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని, వారి సంక్షేమం కోసం దేనికి వెనకాడబోదన్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడులు ఉన్న గ్రామీణ ప్రాంతాల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर हम लगातार काम कर रहे हैं. భారతీయ శక్తి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలు. తెలుగుదేశం పార్టీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉంది. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ. 55,500 మంది చేనేత కార్మికులకు 2 లక్షల చొప్పున 27 కోట్ల రుణాలు ఇచ్చాం. 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాగరికత కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి రైతు నేతన్నకి
ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో, రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం. అధికారంలో ఉంటే పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరిలో చేపట్టిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. యువగలం పాదయాత్రలో చేనేతల సమస్యలు తెలుసుకుని నాటి పరిష్కారానికి హామీలు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత నిధులతో చేనేతలు, స్వర్ణకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి గుర్తు చేసుకున్నారు. మంగళగిరిలోని చేనేత కళాకారులు తన కుటుంబ సభ్యులు లాంటి వారని లోకేష్ అన్నారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రమోషన్ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతటా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్సాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెరుగైన పనిముట్లు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తక తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్, ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తిరుమలేశని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని మంత్రి అనగాని దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, శ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని కూడా ఒకటి తర్వాత అన్ని పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత ఉన్న అన్నదాత సుఖీభావ. మరి ఈ రోజు చేనేత దినోత్సవం, చేనేతలందరూ కూడా బాగుండాలి. అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సాహాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 4,000 ఇచ్చి మిగతా అన్ని కూడా ఇవ్వడం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో
1490 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితిలో మనం చూసామో, ఈ రోజు మళ్ళీ అన్ని కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళా రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు, ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని ఏడుకొండ స్వామిని కోరుకుంటున్నాను. చేనేత వస్త్రధారణతో ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని, అదే సమయంలో చేనేత కార్మికులకు అండగా ఉంటూ ప్రోత్సహించవచ్చని స్థానిక శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్రావు సూచించారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేనేత వస్త్రధారణతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయని, అదేవిధంగా చేనేత వస్త్రాలు కొనుగోలుతో చేనేత కార్మికులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. బ్రిటిష్ టైంలో విదేశీ వస్త్ర బహిష్కరణ నినాదంతో బాపూజీ తర్వాత రాష్ట్రంలో ప్రగడ కోటయ్య అనేక ఉద్యమాలు చేసి చేనేతల ప్రోత్సహించారని గుర్తు చేశారు. అణగారిపోతున్న చేనేత రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కూడు గూడు గుడ్డ నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు చేనేత కార్మికులను ఆదుకున్నారని తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో బాపూజీ కళామందిరంలో జరుగుతున్న ఈ వేడుకలకి అతిథులుగా చేసినటువంటి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి చేనేత కళాకారులకు, ఇతర పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చేనేత వస్త్రం అనేది ఇది అనాదిగా వస్తున్నటువంటి వృత్తి. దీన్ని బ్రిటిష్ వారి టైంలో విదేశీ వస్త్రాలు దింపుతున్న టైంలో దీన్ని కాపాడడం కోసం గౌరవ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమం చేపట్టి ఆ చేనేతను మళ్ళీ బతికించే పరిస్థితి. దాని తర్వాత ప్రగడ కోటయ్య గారు ఈ చేనేత కార్మికులకు సంబంధించి ప్రత్యేకించి యాక్టులు కానీ, అలాగే వాళ్ళకి సబ్సిడీస్ కానీ అన్ని విషయాల్లో ఈ చేనేత వర్గాన్ని ఆదుకోవడంలో ఆయన చాలా వరకు కృషి చేసిన తరుణంలో మన రాష్ట్రానికి మళ్ళీ చేనేత ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి చేనేత కళాకారులు కానీ కార్మికులు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రంగాన్ని మళ్ళీ ఆదుకోవాలనే పెద్ద ఉద్దేశంతో ఏ రోజైతే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ నినాదంతో పార్టీ పెట్టి ఆనాడు ప్రతి ఒక్కరికి కూడు 2 రూపాయల కిలో రైస్ ఇస్తూ, గూడు అని పక్కా ఇల్లు కాలనీస్ ఇస్తూ, గుడ్డ అని జనతా వస్త్రాలు ఇవ్వడం జరిగింది చేరాద్రోకి. అదే ఆ టైంలో ఆయన ఏదో బిల్లు నుండే పోకుండా చేనేత నుండే ఆ వస్త్రాలు ఇచ్చి ఈరోజు ఆ పెద్ద ఎత్తున ఆ రోజు కూడా ఒక ఊపుని ఇవ్వడం జరిగింది చేనేత కార్మికులు. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, గాంధీ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామన్నారు. కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమన్న ఆయన, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్నులొట్ట అన్నట్లుగా గెలిచిందంటూ ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పొన్నం పేర్కొన్నారు. నాకు మద్దతునివ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభలో ఈ బిల్లుకు సంబంధించి నేను అడుగుతా ఉన్న సూటిగా, ఆనరేబుల్ యూనియన్ మినిస్టర్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు తెలంగాణ శాసనసభ బిల్లు జరిగే సందర్భంలో మీరు వ్యతిరేకించి మీ పార్టీ స్టాండ్ చెప్పినట్టయితే ఆనాడు అందుకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిశీలన జరిగేది, శాసనసభలో చర్చ జరిగేది. కానీ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ బిల్లులు చట్టం రూపంలో మారి గౌరవ గవర్నర్ గారి ఆమోదం ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు ముస్లింల పేరు మీద ఈ కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిమ్మల్ని బహిరంగ చర్చకు కూడా ఆహ్వానించదలుచుకున్నా, లేదా మీరు కేంద్ర మంత్రి సమాచారం తెచ్చుకోండి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎంతో కొంత శాతం మైనార్టీలకు కూడా రిజర్వేషన్ ఉంది 1971 నుంచి కూడా.
స్వాతంత్రం ముందు నుంచి కూడా ఉంది. ఈ రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గెలవగలిగిన వాళ్ళు, దాని పేరు మీద మీరు మొత్తం బీసీ సమాజానికి కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా? ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటికాడి కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా, లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా, బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. మా ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉన్నది, మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమమైనా చట్టబద్దంగా, న్యాయబద్దంగా శాసనసభలను గౌరవిస్తూ, అధికార వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము కార్యక్రమం తీసుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీజేపీని నిందిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్ గా ఇంకొక పాట పాడుతా ఉంది. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈ రోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపోయేటటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికే బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, ఇదేదో భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టని ఇంకా డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు గాని, తెలంగాణ బీసీలు గాని అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ కేవలం ప్రజలని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అవగాహన రాహిత్యం ఒక పక్క, కేవలం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 హామీలని అధికారంలోకి వచ్చి ఆ 6 హామీలని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. స్థానిక సంస్థల్లో గెలుపు మీద నమ్మకం లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇదేదో రిజర్వేషన్లు వాళ్ళు చేయదలుచుకున్నట్టు, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నట్టు ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి మీరు ఎంబడే ఎన్నికలు జరపండి, ఎంబడే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడం గాని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ బీసీలంతా కూడా మీరు చేసినటువంటి ఈ యొక్క ద్రోహం ఏదైతే ఉందో, ఏదైతే మోసం ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ కూడా గమనిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంబడే ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు? రిపోర్ట్ బయటకు ఇవ్వకముందే రేవంత్ రెడ్డి అనుకూల మీడియా విష ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక స్కామ్లు జరుగుతున్నాయి. కోర్టు సమాధానం చెప్పమంటే కాంగ్రెస్ నాయకులు తప్పించుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులకు చట్టం తెలవదా, లేక తెలిసి వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని కుటీల యత్నమా? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం ప్రకారం ఒక న్యాయమూర్తిని విచారణ కమిషన్ కు నియమించినా ఆ కమిషన్ న్యాయ వ్యవస్థలో భాగం కాదు. అంటే ఆ కమిషన్ కోర్టుల న్యాయ తీర్పులు ఇవ్వలేదు, మరియు కోర్టులు కలిగిన ఆధారాలు వారికి ఉండవు. కమిషన్ నివేదిక ఇవ్వడం మాత్రమే చేస్తుంది. కనుక జడ్జి ఉన్నా సరే అది న్యాయ వ్యవస్థలో భాగంగా పరిగణించబడదు. ఈ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరణ ఇవ్వడం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి మండలికి తగదు. న్యాయ వ్యవస్థను కేసీఆర్, హరీష్ రావు గౌరవించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఇటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇవాళ ఈ ప్రభుత్వ తరఫున
ప్రభుత్వం గాని కొంతమంది అధికారులు కూడా పాల్పడుతూ ఉన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పార్ట్ అయినటువంటి మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడానికి గల కారణాల మీద మాత్రమే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో జడ్జి గారిని పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ కేవలము కాళేశ్వరములో ఉండబడిన 100 ప్రమాణికాలను కాదని ఒక్క ప్రమాణికమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఉండబడినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే నివేదిక తయారు చేయడానికి సంబంధించిన సాక్షులను గాని ఇతరత్ర ఇన్ఫర్మేషన్ గాని కలెక్ట్ చేసింది. ఇవాళ 655 పేజీలతో కూడినటువంటి నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టకపోవడం అంటేనే ఇవాళ కేవలం 55 పేజీల నివేదిక మాత్రమే అనుకూలమైనటువంటి పదాలున్నటువంటి కూర్పును ఒక కుట్రపూరితంగా తయారు చేసి ఇవాళ విష ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. దమ్ముంటే చేతనైతే మీరు దద్దమ్మలు కాకుంటే దొంగ నాటకాలు కాళేశ్వరం పైన మీరు ఆడకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే 655 పేజీల నివేదిక ఇప్పటి వరకు మీడియాకు ఎందుకు అధికారికంగా విడుదల చేయలేదు? కేవలం కొన్ని పేజీలలో ఉండబడినటువంటి కొన్ని కంటెంట్స్ ను వక్రీకరించి మీరు సంతకాలు లేనటువంటి పేపర్లు మాత్రమే ఇప్పటి వరకు నివేదికలో ఉన్నవి. ఘోష్ గారి సంపూర్ణమైనటువంటి నివేదిక ఇప్పటి వరకు బయటికి రాలేదు. కేబినెట్ ముందుకు రానటువంటి నివేదిక 3 రోజుల ముందే మీడియాలో ఎట్లా వస్తది? ఇది కుట్ర కాదా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇవాళ మిగతా 100% కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మిగతా ఇప్పటిదాకా ప్రకటించిన రిజర్వాయర్లు గాని అదేవిధంగా టన్నల్స్ గాని అనేక రకాల మరి నిర్మాణాలన్నీ కూడా సేఫ్ గా ఉన్నవి. వాటి గురించి విచారణ ఎందుకు చేయలేదు? జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి బేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. ప్రత్యేకించి గడిచిన 2 నెలల నుంచి ఇళ్ల నిర్మాణంలో జిల్లా గణనీయమైన వృద్ధి సాధించిందని, 2వ విడత ఇళ్ల మంజూరీ గ్రైండింగ్ లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతి సాధించారని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిని సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ జిల్లాలోని ఇందల్వాయి మండలం, తిరుమన్పల్లి, డిచ్పల్లి మండలం, గన్పూర్ గ్రామాలలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సబ్జెక్టు వారికి వెళ్ళినప్పుడు పూర్ పర్ఫార్మింగ్ ఉన్న మండల్స్ కానీ అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్పండి. సో ఇది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో రిపీటెడ్గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి పేమెంట్ లోపల. రెండోది డిలీషన్స్ సంబంధించి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ప్రపోజల్స్ మీరు ఈరోజు వరకు సబ్మిట్ చేశారు, వాటిని డిలీట్ చేయడం. అలాగే 2 BHKకి సంబంధించి ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నా కానీ జీవో 33 ప్రకారం మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. అందులో కూడా టోటల్ టార్గెట్ 19,306 సార్, గ్రౌండెడ్ 9,360 సార్, బేస్మెంట్ లెవెల్ 4,585 సార్, వాల్ లెవెల్ ఒకటి ప్రాబ్లం సార్ 2,067 పెండింగ్ మనకు పర్మిట్ చేస్తే మేము రెడీ ఉన్నాం. బెనిఫిషరీస్ ఉన్నారు, దాంతో మేము 3,500 కంప్లీట్ చేస్తాం. మిగతా అన్ని ఆల్టర్నేటివ్ శాంక్షన్స్ కూడా రెడీ పెట్టుకున్నాం. వాటిని కూడా మేము నెక్స్ట్ 1 వీక్ లోపల గ్రౌండ్ చేస్తాం. So first of all, I must place on record appreciation for Collector Nizam Garu and his team, because last 2 months we have seen tremendous progress in Nizamabad district. So every week, because I see district wise only, so every week when I see number of payments వచ్చేది ఇప్పుడు నిజామాబాద్ అనేది చాలా ఉపందుకుంది. Phase 1 లో అంత లేదు, but Phase 2 లో there is tremendous progress. Every week we are able to release more than 500 to 1,000 payments for Nizamabad. So ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చాలా జిల్లాలో గ్రౌండింగ్ అనేది బాగానే అయింది, కానీ గ్రౌండింగ్ నుంచి బేస్మెంట్ కన్వర్షన్ అనేది అవ్వట్లేదు. సో కామారెడ్డిలో కూడా అదే మాట్లాడాను, కానీ నిజామాబాద్లో ఆ కన్వర్షన్ అనేది ఉంది. మనకు 1000 ఇళ్ళు పోయిన నెల గ్రౌండ్ అయ్యి ఉంటే మినిమం 500 houses అయినా ఈ నెలలో బేస్మెంట్ కన్వర్ట్ అవుతున్నాయి. సో దట్ ఈస్ వితిన్ 2 months maximum all houses must get grounded, and గ్రౌండ్ అయినాక వితిన్ 2 months లో బేస్మెంట్ కంప్లీట్ అయిపోవాలి. బేస్మెంట్ కంప్లీట్ అయ్యి 2 months లో వాలింగ్ కంప్లీట్ అయిపోవాలి. సో ఇది స్టేజ్ వైజ్ మీరు ఇట్లా మానిటరింగ్ చేసుకోవచ్చు పీజీ గారు. సో అది ఎక్కడైతే ఆగితే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ.
మళ్ళీ ఒక హౌస్ గ్రౌండింగ్ అయ్యి చాలా రోజులుగా బేస్మెంట్ కి రావట్లేదంటే దట్ ఇస్ సమ్ ఇష్యూ. సో నిజామాబాద్ లో అట్లాంటి ఇష్యూ లేదు. 1 మంత్ లో 50% హౌసెస్ అయిపోయినాయి. సో వి ఎక్స్పెక్ట్ ఇంకో 1 మంత్ లో జూన్ 30 దాకా గ్రౌండ్ చేసిన హౌసెస్ అన్ని కూడా బై ఆగస్ట్ 30 అన్ని కూడా బేస్మెంట్ స్టేజ్ కి వచ్చేస్తాయి. 1 lakh అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది అనేది మన ఎక్స్పెక్టేషన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.